ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను అధికారులు ఏర్పాటు చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రియదర్శిని కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ అందిస్తారు. వ్యాప్తంగా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ సిటీ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్లో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే రూరల్ నియోజకవర్గానికి ఆర్డీఓ మొలోల రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారో ఆయన ఉదయం నుంచి కూడా ఏదైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో వాళ్ళకి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియకి సంబంధించిన సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆర్డీఓ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఎప్పట్లో పూర్తి చేస్తారు? పోలింగ్ సిబ్బంది ఎప్పుడు పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు? ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చాలా మటుకు ఆల్మోస్ట్గా చాలామంది ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది నెల్లూరు రూరల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. సో వారికి ఇప్పుడు ఈవీఎంస్ వీవీప్యాట్తో పాటు అన్ని ఎలక్షన్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ కానీ, ఇండెలిబుల్ ఇంక్ కానీ, అదేవిధంగా టెండర్డ్ బ్యాలెట్ పేపర్ కానీ, దాంట్లో వాళ్ళేటువంటి గ్రీన్ పేపర్ సీల్స్, పింక్ పేపర్ సీల్స్, ఇట్లా ఇంపార్టెంట్ స్టాచ్యుటరీ కవర్స్, నాన్ స్టాచ్యుటరీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టాచ్యుటరీ ఫార్మ్స్, నాన్ స్టాచ్యుటరీ ఫార్మ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి దగ్గర అక్లాయిన్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. నెల్లూరు రూరల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అందరూ కూడా ఇప్పుడు ఆర్డర్స్ కూడా అందుకొని ఆ యొక్క సంబంధిత కౌంటర్ల దగ్గర కూర్చోవడం కూడా మీరు చూస్తున్నారు. త్వరలో వాళ్ళకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెటీరియల్ ఇచ్చేసి వారికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి పక్కనే ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఈవీఎం ల్యాబ్ అవన్నీ కూడా. అక్కడ కూడా వారికి సంబంధించినటువంటి ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే ఈ యొక్క ఈవీఎంస్ను ఎలా కనెక్ట్ చేయాలి అనే దానిపైన అక్కడ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్నీ ఉన్నాయి. ఆ యొక్క దాంట్లో అది కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి వాళ్ళకు డౌట్స్ నివారణ చేసి అందరు సిబ్బందిని ఈరోజు వెంటనే పంపించడం జరుగుతుంది. పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, వ్యవహరించిన తీరు కావచ్చు, దానికి సంబంధించి ఏమైనా శిక్షణ ఏమైనా ఇచ్చారా ఏపీ వాళ్ళకి, పీ వాళ్ళకి? సో పీఓ ఏపీ వాళ్ళకు 3 సార్లు మనము శిక్షణ ఇవ్వడం జరిగింది. వారికి ఏ విధంగా ఈ యొక్క పోల్ డే రోజు వాళ్ళ యొక్క డ్యూటీలను నిర్వర్తించాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క అన్ని జాగ్రత్తలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకు హ్యాండ్ బుక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫామ్స్ ఏ విధంగా ఫిలప్ చేయాలో చెప్పడం జరిగింది. వీడియో రూపకంలో కూడా వాళ్ళకు చూపించి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. చాలా మన కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా చాలా అందరికీ కూడా వాళ్ళ సందేహాలు నివృత్తి చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇప్పటికీ ఎటువంటి సందేహాలు లేదు. ఇంకా ఏదైనా సందేహం ఉంటే కూడా ఇప్పుడు నివృత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఉంటే కూడా సెక్టర్ ఆఫీసర్ ద్వారా ఆ యొక్క సందేహాలను నివృత్తి చేసేసి వారు ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు, అలాగే ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉందో పోలింగ్ స్టేషన్కి అవసరమైన మెటీరియల్ తీసుకునేందుకు కూడా ఆర్టీసీ బస్సుల్ని అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కేవలం ప్రసాద్, వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.